ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన బలమైనది. ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యము. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. అయితే మీ ప్రార్థన అవసరతలో ఏదైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియపరచండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనము హన్నా ఏ రీతిగా ఉంది అన్నది ఒక అంశం మనము చదువుతున్నాం. ఈ అంశము నుండి దేవుడు మనతోనే మాట్లాడునుగాక. హన్నా ప్రార్థించగా దేవుడు ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చారు. మొదటి కుమారుడుగా సమూయేలు జన్మించాడు. అయితే హన్నా ఒక గొడ్రాలది. ఆమె ప్రసవించడము లేక గర్భఫలము ధరించుకోవడము అసాధ్యమైనది. కానీ దేవుడి దగ్గర గోజాడి ప్రార్థన చేయగా దేవుడు చక్కటి కుమారుడు సమూయేలుని అనుగ్రహించారు. హల్లెలూయా. సమూయేలు గొప్ప ప్రవక్త అని, ఇశ్రాయేలుకే న్యాయాధిపతి అని మనకు తెలుసు. అయితే బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. హన్నాను దేవుడు ఇంకాను ఆశీర్వదించి 5 బిడ్డలను ఇచ్చారు. ఈరోజు మనము ప్రత్యేకంగా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనం దేవుడి దగ్గరే ఒకటే అడుగుతామేమో కానీ దేవుడు ఆ ఒకటే మాత్రము కాకుండా అది ఇచ్చిన తర్వాత, అనగా మన ప్రార్థనకు జవాబు ఇచ్చిన తర్వాత ఇంకా అనేక మేళ్ళు మనము అడగకుండానే ఇస్తుంటారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. మనము ప్రార్థన చేస్తే చాలు, ఆయన సమాధానం ఇస్తారు. అయితే మన ప్రార్థనలు ఎదుగుతున్న కొలది మనము దేవుని సన్నిధిలో అడగకుండానే అనేక విషయాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. అందుకు మనము కృతజ్ఞత స్థుతులు తెలిపేవారుగా ఉండాలి. అలాగే ప్రార్థన పరులుగా మారిపోవాలి. ప్రతిదినము ప్రార్థన చేసి చూడండి. ఒక అర్ధగంట, ఒక 45 నిమిషాలు, ఒక గంట ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రత్యేకముగా వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ప్రతిరోజు మానకుండా ప్రార్థన చేస్తుంటే మనం అడిగినది ఆయన ఇస్తాడు. మనం అడగకుండానే ఆయన అనేక విషయములు ఇస్తారు అని ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఖచ్చితంగా తెలుసుకుంటున్నాం. అందుకు అటువంటి ఆశీర్వాదం మనం అందరూ పొందాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకముగా ఒక విజ్ఞాపనకర్తగా, ప్రార్థన పరులుగా, ప్రార్థన వీరులుగా మారిపోదామా? ఈరోజు తీర్మానం తీసుకుందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈ మంచి సమయం కొరకు నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కనపరుస్తున్నాము. నిజమే తండ్రి, మా అవసరత మేము అడుగుతుంటాము కానీ దాని తర్వాత మాకు ఏం కావాలన్నది మాకు తెలియదు. ప్రభువా, మేము ప్రార్థన పరులుగా ఉంటే కంటిన్యూగా మేము మా అవసరతను అడుగుతుంటే మా ప్రార్థనను బట్టి మా అవసరత నీవు మాకు ఇస్తావు. కానీ అంతట్లో ఆగిపోకుండా మా భవిష్యత్తులో ఏం అవసరత ఉన్నదో అది తెలుసుకుని మేము అడగక ముందు నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పినందుకు నీకు స్తోత్రము. ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి
ప్రార్థనలు ఏకీవిస్తున్నారు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన పరులుగా చేయండి. విజ్ఞాపనకర్తలుగా వారిని మార్చండి. అంతే మాత్రము కాక వారు చేస్తున్న పనిలో ఆశీర్వదించండి. బిజినెస్లో దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగంలో ఆశీర్వదించండి. బిడ్డలు, యౌవనస్తులు, చిన్నపిల్లలు స్కూల్కి, కాలేజీకి వెళ్ళి చదువుతున్న చదువులు కూడా దీవించండి. మా ప్రార్థన వినేందుకు స్తోత్రం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.